కనపడుతూ ఉంది. ఆయన చాలా మీటింగ్లో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా మాట్లాడింది గ్రామం నుంచి పైదాకా పాలక సామాజిక వర్గమైన మా సామాజిక వర్గం అంటే ఆయన సామాజిక వర్గం తప్ప పరిపాలన ఎవరికి సాధ్యం కాదని, గ్రామంలో కానీ పైన కానీ ప్రతి పార్టీ నాయకత్వం కానీ ప్రతి గ్రామ నాయకత్వం కానీ ప్రతి చోట కూడా ఆయన సామాజిక వర్గమే ఉండాలని నిస్సిగ్గుగా ఆయన ప్రకటించడం జరిగింది. స్వయంగా ఆయన పార్టీ నాయకులే ఆయనకు లేఖ రాసిన విషయం కూడా మీరు చూశారు. బీసీ నాయకులు అంత ఘోరంగా బలహీన వర్గాలని అణచివేసే, రాజకీయంగా అణచివేసే ముఖ్యమంత్రిని మొదటిసారి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీలు ఏదైతే చిన్న సన్నకారు రైతులుగా ఉంటారో, బీసీలు ప్రధానంగా చిన్న చిన్న వృత్తులలో ఉంటారో, ఆర్థిక పరిపుష్టి రాకుండా వాళ్ళ జీవన ఉపాధి మీదనే కాలు పెట్టి తొక్కుతున్న విషయాన్ని కూడా మనం చూసాం. ఉదాహరణకు సన్న చిన్నకారు రైతులుగా ఉన్న వాళ్లకు రైతు బంధు రాకుండా 2 ఎకరాల లోపు వాళ్లకు మాత్రమే వేసి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు వేయని పరిస్థితి మనకు కనపడ్డది. తెలంగాణలో బెట్ట పైర్లైతే 10 నుంచి 15 ఎకరాల వరకు కూడా మధ్యతరగతి రైతే, 5 ఎకరాల లోపు వరకు సన్న చిన్నకారు రైతులే. వాళ్ళకు కూడా రైతు బంధు పడలేదు. వాళ్ళు పండించిన పంటలు మార్కెట్లో వాళ్లకు పెట్టుబడి పెట్టిన షావుకారుల దగ్గర అప్పనంగా అమ్ముకొని డబ్బులు కొడుతున్న విషయాన్ని కూడా మనం చూసాము. ఇదేంటి రైతు బంధు అంటే ఆయన కేబినెట్ మినిస్టర్లతో సహా చెప్పుతో కొట్టండి రైతు బంధు అడుగుతాను మాట్లాడిన విషయాన్ని కూడా చూసాం. ఎవరైతే సన్నకారు చిన్నకారు రైతులు ఉంటారో వాళ్ళందరినీ చెప్పుతో కొట్టమంటే ప్రధానంగా 90% సన్నకారు చిన్న రైతులంతా కూడా బీసీలే. ఆ బీసీలను చెప్పుతో కొట్టమన్నట్టుగా వాళ్ళ మాటలు కనపడతా ఉన్నాయి. ఈ స్థితిలో ఇలాంటి పాలకవర్గం వచ్చిన తర్వాత, ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్న తర్వాత బీసీలు ఐక్య పోరాటాలకు సిద్ధం కాకపోతే వాళ్ళ కుటుంబాలని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తమకు తాము అణగదొక్కున్నట్టయితే తప్ప మరొకటి కాదు. అలాంటప్పుడు ప్రధానంగా బీసీలు ఏదైతే ఉందో ఆ పోరాటాన్ని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఓ కసితో, అవమానంతో, గుండెల బరువుతో బాధపడుతున్న బీసీలంతా కూడా ముఖ్యమంత్రి మాటల్ని టార్గెట్ చేస్తా ఉన్నారు. ఎవరం కూడా మీ పాలక వర్గానికి పనికిరామని కాదు, పాలించలేమని కాదు, ప్రజాప్రతినిధులుగా పనికిరామని కాదు, మీ మాటలు ఉపసంహరించుకో, ఈ బీసీ ఉద్యమాలు మీ ఒక ఖచ్చితంగా నిన్ను టార్గెట్ చేసి మీ ఉద్యమాలు చేస్తుందని కూడా ముఖ్యమంత్రిని హెచ్చరిక చేస్తూ, ప్రధానంగా మొదటగా ఒక్కొక్క బీసీ డిమాండ్స్ లను కూడా ముందుకు తీసుకొస్తూ మొదటి డిమాండ్గా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పి బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఈరోజు ఆవిర్భావంలో మొదటి డిమాండ్గా డిమాండ్ చేస్తా ఉంది. అన్ని రాజకీయ పార్టీలని, అన్ని సంఘాలని కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించాలని కోరుతున్నాం. నాతో కలిసి పోరాడాలని, నాతో రావాలని, నన్ను అందరం కలిసి పోరాడదామని ఇవన్నీ మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్రం కూడా ప్రధానంగా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ కూడా లేదు. అడిగినప్పుడల్లా మా బీసీ మంత్రి మంత్రులలో బీసీలను చూపెడుతున్నారు తప్ప బీసీల వెల్ఫేర్ కోసం మంత్రిత్వ శాఖ లేదు. అదేవిధంగా స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము బీసీ కుల జనగణన జరుపుతాము, 42% రాబోయే స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. అదే మేము అడుగుతున్నాం. మీరు ప్రకటించిన దాన్నే ఇమీడియట్ గా కుల జనగణన ప్రారంభించేసి ఆ రిజర్వేషన్స్ లో స్థానిక సంస్థలకు ఖచ్చితంగా 42% రావాలని చెప్పి, బీసీల రిజర్వేషన్ రాకపోతే అది వచ్చేంత వరకు కూడా మీ ఆటలు సాగనివ్వమని కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ పూలే ఫ్రంట్ ఒకటి ఏర్పడింది. దీన్ని మొన్న రౌండ్ టేబుల్ జరిపాము. అన్ని జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ జరుపుతున్నాము. ఈ నెల 12వ తారీఖు నాడు ఒక మహా ధర్నా హైదరాబాద్లో జరుపుతున్నాం. అందుకని ఈ పూలే ఆవిర్భావం అంటే రేవంత్ రెడ్డి అక్రమ మాటలని టార్గెట్ చేసి బీసీలని అణగదొక్కుతున్న ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, బీసీ ఉద్యమాన్ని ఎవరైతే వ్యతిరేకించినా ఖచ్చితంగా వాళ్ళని మేము వ్యతిరేకిస్తామని చెప్తూ, ఇవి ఇలా
ఫూలే ఫ్రంట్, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఏర్పడ్డది అని చెప్పేసి మీ అందరికీ మరొకసారి చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన